నమస్కారం తరతరాల వంటలకి స్వాగతం. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? తరతరాల వంటల కోసం ఎదురు చూస్తూ ఉన్నారా? ఎస్, ఈరోజు మా తరతరాల వంటల్లో మీకు ఏం చూపించబోతున్నాను అనుకుంటున్నారా? బాబా ఎంత వెరైటీ కారం పొడి నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను అంటే అసలు నోరు ఊరిపోతుంది అనమాట. లొట్టలు వేసుకుంటూ తింటారనమాట. ఇక మాట్లాడింది చాలు, ముందైతే ఆ కారపొడి ఏంటో చెప్పేసేయండి అని అంటున్నారా? అయితే ఈ సీజన్ని బట్టి ఇది మనం చేసుకోవాలండి. సో ఇప్పుడు మనకి సీజన్ నడుస్తుంది కాబట్టి నేను ఆ కారపొడి తయారు చేసి చూపిస్తాను. మీరు ఈజీగా తయారు చేసేసుకోండి. ఆనాటి వంటకం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. మన తరతరాల వంటల్ని తప్పకుండా మిస్ అవ్వకుండా అన్ని ఎపిసోడ్స్ చూడండి. మీకు అద్దిరిపోయే వంటలు మీ ముందుంటాయి. మరి ఈరోజు మన తరతరాల వంటల్లో నేను మీకు చూపించబోయే కారం పొడి వచ్చేసి చింత చిగురు కారం పొడి. వెరైటీగా ఉంది కదా, డిఫరెంట్గా ఉంది కదా, అందుకే చెప్పాను కదా నోరూరిపోతుందని. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసేయండి. చింత చిగురు, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఆయిల్, ఉప్పు, ఎండుమిర్చి. చింత చిగురు కారం పొడికి కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ పక్కన రోల్ కూడా రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే మనం రోట్లో చేసుకోవాలన్నమాట. అప్పుడు టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. సో ఆల్రెడీ మన ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసా. ఓకే, సో ఇదంతా కూడా మొత్తం మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. సో చింత చిగురు గురించి ముందు నేను చెప్పాలి అండి. ఇది ఎండబెట్టిన చింతాకు, అంటే బాగా ముదిరిపోయిన ఆకు కాదు, బాగా లేత ఆకు కాదు, మీడియంగా ఉండాలి. సో చింత ఆకు అనమాట ఇది. సో ఎండబెట్టిన తర్వాత ఇలా ఎండిపోతుంది ఆకు. ఈ ఎండిపోయిన ఆకు మాత్రమే మనం ఈరోజు కారపొడిలో యూజ్ చేసుకోవాలి. సో ఈ చింత ఆకు ఆయిల్ వేడైపోయిన తర్వాత ఎండిన చింతాకు ఇందులో వేసుకోవాలి. సో ఇది మనం రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి కూడా మీరు కారానికి, అంటే ఎంత తినగలరు మీరు, దాన్ని బట్టి మీరు ఎంత కారం వేసుకుంటారో అంత కారం వేసుకోండి. నేను ఒక 8 నుంచి ఒక 10 ఎండుమిర్చి చేస్తాను. సో ఈ తొడాలు ఉన్నాయి కదా, ఈ తొడాలు తీసేసి మీరు వేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేయాలి. కొంతమంది లేత చింతాకుతో కూడా కారపొడి చేసుకోవచ్చండి. అది ఎట్లా అంటే చింత చిగురు తీసుకొచ్చి మనం ఆయిల్లో ఫ్రై చేసి ఆ విధంగా ప్రాసెస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇలా మనం ప్రాసెస్ చేసుకున్నట్లయితే కనుక దాదాపు 1 నెల రోజులు ఇది స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. 1 నెల రోజుల వరకు ఉంటుంది. సో ఇది సీజనల్, అంటే సీజన్ బట్టి వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు కరెక్ట్గా సీజన్ అనమాట. అండ్ చాలా ఈజీ అండి, అండ్ తొందరగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో వేగిపోయాయి చక్కగా. ఎండుమిర్చి రోస్ట్ అయిపోయింది. ఓకే, మనం బౌల్లో వేసేసుకుందాం. ఓకే, పక్కన పెట్టుకొని ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్, మళ్ళీ జస్ట్ కొంచెం లైట్గా సరిపోతుంది. ఇందులో ఒక స్పూన్ ధనియాలు, అలాగే ఒక స్పూను జీలకర్ర, ఇది కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. సో ఇది కూడా దోరగా వేగిపోవాలి. ఓకే, సో ఇది కూడా వేగిపోయింది. మనం ఇది డైరెక్ట్గా రోల్లో వేసేసుకుందామండి. సో ఇది డైరెక్ట్ మనం జీలకర్ర, ధనియాలు ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్లో, ఇది డైరెక్ట్ మనం రోల్లో వేసుకున్నాం. ఈజీగా అయిపోతుందండి రోల్లో, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్నీ కూడా డ్రైవి కదా, ఫ్రై చేసుకున్నాం. సో ధనియాలు, జీలకర్ర వేయించి పెట్టుకున్నాం కదా, అందులో మనం లైట్గా సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను గళ్ళుప్పు, క్రిస్టల్ సాల్ట్ వేసుకున్నా. ఇది ఇప్పుడు మనం దంచాలి. జస్ట్ ఇలా అంటే నలిగిపోతుంది, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. చూసారా, మెత్తగా అయిపోయింది. ఓకే, ఇది అయిపోయింది. మనకి
అండ్ నెక్స్ట్ ఈ చింతాకు అలాగే ఎండుమిర్చి ఫ్రై చేసాం కదా, ఇది కూడా వేసేసుకుందాం. ఇది కూడా పొడి చేసేసుకోవాలి. సౌండ్ చూసారు ఎట్లా వస్తుందో. ఇది కూడా మెత్తగా పొడి చేసుకోవాలి. చింత చిగురుతో ఏ వంటకం చేసినా చాలా రుచిగా ఉంటుందండి. చింత చిగురు సీజన్ వచ్చిందంటే అది చాలా కాస్ట్, బట్ అయినా సరే చింత చిగురు టేస్ట్ తెలిసిన వాళ్ళు, దాని వంటకం టేస్ట్ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా సీజన్ బట్టి అది వదలరు. ఎంత బాగా వండుతారంటే వాటిల్లో మటన్ వేసి నాన్ వెజ్ చేసుకోవచ్చు, చింత చిగురు పప్పు చేసుకోవచ్చు. సో ఎన్నంటే అని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కారపొడి కూడా లేత చింతాకుతో మనం కారపొడి చేసుకుంటున్నాం. ఈ వెల్లుల్లి ఉంది కదండి, ఇది కూడా పచ్చిది వేసుకోవాలి. ఒక 7-8 రెబ్బలు వేసుకోండి వెల్లుల్లి. ఇవి కూడా వేసేసుకొని దంచేసుకుందాం. ఓకే, మెత్తగా అయిపోయిందండి. జస్ట్ ఇంకొక రౌండ్ వేద్దాం. మన చింత చిగురు కారం పొడి రెడీ అయిపోయింది. ఓకే, బౌల్లోకి తీసేసుకుందాం. ఇందులో కారం ఇంకా కావాలి అనుకుంటే కనుక వేయించిన ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు. అండ్ మధ్యలో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చింత చిగురు కారం పొడి రెడీ అయిపోయింది. సాల్ట్ అవి సరిపోయినాయో చూద్దాం. అమోఘం, అద్భుతం అంటారు కదా, సో మాటలు కూడా సరిపోవండి, అంత అద్భుతంగా ఉంది చింత చిగురు కారం పొడి. అండ్ అయితే 5 నిమిషాల్లో రెడీ చేసేసుకుందాము ఇది. అండ్ మీరు కూడా మొత్తం ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి, ఎలా చేసుకోవాలి, ఇదంతా కూడా ప్రాసెస్ చూపించాను కదా. సో అర్జెంటుగా మీ ఇంట్లో తయారు చేసేసుకోండి. సీజన్ వచ్చిందంటే మాత్రం ఈ కారపొడి అస్సలు వదలొద్దు, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ నెయ్యి వేసుకొని అన్నంలో తినొచ్చు, దోశలో తినొచ్చు, ఇడ్లీలో తినొచ్చు, మీ ఇష్టం అండి. మీరు ఎలా తినాలనుకుంటున్నారో అలా తినేసేసేయండి. అండ్ నెల రోజుల పాటు ఇది మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. చక్కగా ఇలా చేసేసుకొని కారం పొడి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, నెల రోజుల పాటు బిందాస్గా ఇదే తినొచ్చు అనమాట. ఇది ఇవాల్టి మన తరతరాల వంటల్లో చింత చిగురు కారం పొడి.